శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా రుణం కొరకు ప్రయత్నం చేస్తుంటే, ఒక స్థిరాస్తి కొనాలన్నా, ఒక గృహం కొనాలన్నా, ఏదైనా స్థిరాస్తి కొనాలనే కొరకు రుణ ప్రయత్నం చేస్తుంటే ఆ రుణ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో వ్యక్తుల మధ్య, అంటే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సడన్గా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు, లేదంటే మీ మదర్కి ఏదైనా అనారోగ్య సమస్య లాంటిది వచ్చే అవకాశాలు కొద్ది వరకు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ వారంలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది. సమయానికి రావాల్సిన ధనం రాకపోవడం వల్ల కొంతవరకు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒకరికి ఇద్దామనుకున్నా, ఏదైనా ఒక వస్తువు, గోల్డో ఏంటి ఇల్లు కొందామనుకున్నప్పుడు డబ్బు అంతా కూడా పూర్తిగా రెడీ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్కి అది వెళ్ళాలి తప్ప ఆ సమయానికి వస్తుందిలే అనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అయితే మాత్రం కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ముఖ్యమైనటువంటి ఇటువంటి రిజిస్ట్రేషన్లు, కొనుగోలు వ్యవహారాలు, సెటిల్మెంట్ లాంటివి ఉంటే ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులని నమ్ముకోకుండా సరైనటువంటి ధనం దగ్గర ఉంటేనే మీరు వ్యవహారంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి చాలా వరకు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరగడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ చాలా వరకు గొప్ప విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, సెక్యూరిటీ సంబంధించిన అవ్వచ్చు, లేదంటే మీరు ఏదైనా రుణ ప్రయత్నం కొరకు కానీ, కోర్టుపరమైనటువంటి సమస్యలున్నా, పోలీస్ స్టేషన్లో విభేదాలున్నా ఈ సమయంలో మీకు అది సంపూర్ణంగా సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజుడు 6వ స్థానంలో ఉంటూ వ్యయ స్థానాన్ని చూడటం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా భూమి కొనాలనుకునే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఏదైనా ఒక స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎసెట్స్, ఆస్తులు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో చాలా తొందరగా అమ్ముడుపోయే అవకాశం ఉంది. దానికి తగినటువంటి ప్రతిఫలం, పరిహారం కూడా మీకు పొందే అవకాశం ఉంది. అయితే కుజుడు అష్టమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల, రాశ్యాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా చిన్నపాటి ప్రమాదాలు కానీ, అనారోగ్యానికి కానీ గురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటు ప్రమాదకర వృత్తిలో ఉన్న వాళ్ళు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా గురువు ధనస్థానంలో ఉంటూ 6వ స్థానాన్ని వీక్షించడం, అలాగే మీకు 9వ స్థానం పైన కూడా గురువు యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీరు గత జన్మ పుణ్య కార్యక్రమం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు, ఇబ్బందులు ఉన్నా చాలా వరకు దాన్ని సమస్య పోవడం జరుగుతుంది. అయితే ఈ వారంలో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబంలో జరిగే వేడుకలు వాటికి హాజరవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో శని భగవానుడు చాలా వరకు మీకు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి గురించి కానీ, ప్రభుత్వ పథకం గురించి ఆలోచించినప్పుడు ఏదో ఒక ప్రభుత్వ అనుకూలత మీకు ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. సడన్గా ఉద్యోగంలో కొంత ఇంప్రూవ్మెంట్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మీరు సొంతగతంగా మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్నా, లేదంటే మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు చేస్తున్నటువంటి వృత్తిలోకి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు నిరభ్యంతరంగా మీ యొక్క వృత్తిలోకి ప్రవేశించవచ్చు. లేదంటే మీ గతంలో మీ పెద్దవాళ్ళు ఎవరైనా చేసి వదిలివేసినటువంటి ఉద్యోగం లాంటిది ఏవైనా ఉంటే అది ప్రభుత్వం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే మీకు అటు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఆధ్యాత్మిక కేంద్రాల ద్వారా కానీ, ధర్మ సంస్థల ద్వారా కానీ, ఆకస్మికంగా కానీ ధనయోగం కలిగే అవకాశం ఉంది. అలాగే శని భగవానుడు లాభస్థానంలో ఉన్నప్పుడు పదవీ విరమణ వల్ల కానీ మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బు రావాల్సి ఉంటే అది ఈ సమయంలో చాలా వరకు మీ చేతికి అందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరమైన స్థితిలో ధనం చేతికి వచ్చినప్పుడు కూడా అది చాలా వరకు వృధా ఖర్చులకి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనీ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుంటే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. స్వస్తి. మనకి ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మర్నాడు నుంచి ఆశ్వీజ మాసం, దసరా ప్రారంభమవుతుంది. కాబట్టి
ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమీ చేయలేము, అటు వ్యాపారం నడటం లేదు, ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళా మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే కంప్లీట్గా ఒక 5 రోజులు, కుదరకపోతే 3 రోజులు, కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్. అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాన్ని శుభ్రంగా, అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే, మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే, అంటే ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉంచుకోవడం, ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం. అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు, ఇవి ఇంకా పనిచేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరికో ఒకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యంగా పాత ఇనప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారేయండి. ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మరి అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు. కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి, కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పాత మాత్రం 100% వదులుకోండి. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా మీకు ఉంటే పాత కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అనేది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి. ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి. 100% మీ వ్యాపారం అనేది తిరిగి పుంజుకుంటుంది. ఇందులో ఏ మొహమాటం ఒక్కర్లేదు. ఏది కూడా మనకి అదేదో ఇది పాత వస్తువు అండి పూర్వకాలం అలాంటిదే ఉంది. మొత్తం అంతా కొత్తగా చేసుకోండి, కొత్తగా ప్రారంభించండి. 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు, మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ అస్ట్రాలజర్ చూపించుకొని ఏదైనా దాన్ని సరి చేసుకోవడానికి కూడా మీకు ఒక అవకాశం ముందు చేసేయండి. ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. స్వస్తి.